హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్లా హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మామూలుగా హడావుడిగా లేదు, పండగ దగ్గరికి వచ్చేస్తుంది. ఒక పక్క క్లీనింగ్, ఒక పక్క ఏమో షాపింగ్. అంటే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఏదైనా మ్యాచింగ్స్ కావాలంటే కొనుక్కోవాలి, పూజకి ఏమైనా కావాల్సిన కొనుక్కోవాలి అని అనుకుంటాం కదా. దాంతోపాటు నేను సింపుల్గా ఒక బ్లౌజ్కి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఫాల్స్ అవి తెచ్చుకుందామని. ఎందుకంటే మా టైలర్ ఫాల్స్ అది వేయదు, అంటే తన దగ్గర పీకో అవి లేదనమాట. పీకో ఫాల్ లేదు, ఓన్లీ బ్లౌజే కుడుతుంది. నేనేంటంటే పీకో ఫాల్ వేసుకుందాం అని చెప్పని వాటికి సంబంధించినవన్నీ తెచ్చుకుని బ్లౌజులు కూడా కలెక్ట్ చేసుకుందాం. కుట్టిందట కొన్ని తెచ్చుకుందాం. ఎందుకంటే కుట్టిన తర్వాత ఎలా ఉంది బ్లౌజ్, సరిపోయిందా లేదా, ఎందుకంటే ఆ రోజుకే మనం కరెక్ట్గా వేసుకుని చూసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరకపోతుంది. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా బ్లౌజ్ మనకి సరిగ్గా సెట్ అవ్వదు. సో దానికోసం అన్ని చీరలు బ్యాగ్లో పెట్టుకుని ఫాల్స్, ఇంకా కొంచెం మిషన్కి అంటే టైలర్కి సంబంధించి అంటే వర్క్ బ్లౌజ్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అవి తెచ్చుకుందాం అని చెప్పని బయలుదేరి వెళ్తున్నాను అనమాట. ఏమేమి కొనుక్కున్నాను, ఏ చీరకి బ్లౌజ్కి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఒకటే కాదు ఒక 2-3 చీరలకి చేద్దాము అని చెప్పని మైండ్లో ఆలోచన వచ్చింది. ఎందుకంటే శ్రావణ మాసం అనేసరికి మగ్గ వర్క్ బ్లౌజుల కంటే చాలా కాస్ట్లీ. మనం అంతంత పెట్టి చేయించి ఎప్పుడో కానీ కట్టము. అందులో కొన్ని తక్కువ రేట్ చీరలు ఉంటాయి కదా, వాటికి అంతంత సేమ్ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్కి పెట్టి చేయించడం అంటే చాలా వేస్ట్ నాకు తెలిసి. సో అందుకని వెళ్ళినప్పుడు కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాను. ఈ లేస్ ఒకటి తెచ్చుకున్నాను. ఇది 100 రూపీస్, 120 రూపీస్ అంతే. 10 మీటర్స్ బాగుంది కదా అని అనిపించింది. దేనికో దానికైతే యూజ్ అవుతుంది. ఎప్పుడు అనుకుంటాను ఒక వైట్ లెస్ అయితే కావాలి. ఎప్పుడు ఏదో ఒక డ్రెస్సులకైనా మనం చెప్తాను, ఇంతకుముందు కూడా షేర్ చేశాను నేను. ఏదైనా మనకి డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కొత్తగా ఏదైనా కావాలనుకున్నా, రీమోడల్ చేయించుకున్నా కూడా యూజ్ అవుతుంది. దాంతోపాటు కొన్ని మెటీరియల్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఒక బ్లౌజ్కి వర్క్ చేసుకుందాం అని చెప్పని. దాంతోపాటు అమెజాన్లో కూడా ఒక మిర్రర్ వర్క్ చేసుకోవడానికి అని చెప్పి మెటీరియల్ తెప్పించాను. బయట మనం మగ్గ వర్క్ చేయించుకుంటే, నేను ఎప్పుడో మిర్రర్ వర్క్ చేయించుకున్నప్పుడు 1000-1500 సింపుల్గా అక్కడక్కడ వేస్తేనే 2000 తక్కువ లేదు. ఇంట్లో జస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేస్తే చాలు. అది కూడా 250 రూపీస్ తోటి మామూలుగా అవ్వదు బ్లౌజు. ఏంటనేది వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మెటీరియల్తో కూడా నేను ఏం చేస్తానది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతకీ నేను టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్, ఈ పట్టు చీర మనం తీసుకున్నానని చెప్పాను కదా, బ్లౌజ్ కుట్టించుకు తీసుకొచ్చాక ఇంటికి వచ్చాక చిన్నగా రక్త కన్నీరు అని చెప్పాలి. ఎలా పాడు చేయాలన్నట్టుగా ఉంటారేమో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అనుకుంటాను. ఎందుకో మరి నాకే జరుగుతాయో అందరికీ ఇంతేనా అన్నట్టుగా అనుకుంటాను. ఒక హ్యాండ్ కరెక్ట్గా వేసింది, ఇంకో హ్యాండ్ రివర్స్లో వేసింది. ఏమనాలి చెప్పండి? డబ్బుల దగ్గర మాత్రం తీసుకుంటారు. అది కూడా జాగ్రత్తగా కుట్టు, పట్టు చీర కదా, నేను మంచిగా కట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ అసలు అంటే దీనికి కూడా నేను వర్క్ చేసుకుందాం అని చెప్పి ప్లెయిన్గా కుట్టించుకున్నాను. ఎందుకంటే తక్కువ రేట్దే కదా, 3000. తక్కువ రేట్ అంటే తక్కువ రేట్ అని కాదు, 3000 రూపీస్ అలా ఉంది కదా, నేను చేసుకుందాము, నాకు మంచిగా ఏదైనా చేసుకోవాలనిపించి ఇస్తే ఒక హ్యాండ్ ఆ బార్డర్లో ఎల్లో కనబడుతుంది, ఒక హ్యాండ్కి ఎల్లో వచ్చింది, ఇంకో హ్యాండ్ తిరగేసి వేసింది. ఇంక ఇంటికి వచ్చాక కోపంతో, ఏంటి ఇలా చేసావు, ఎంత మంచిగా పట్టు చీర అని చెప్పాను జాగ్రత్తగా, ఎందుకంటే మళ్ళీ కుట్లు విప్పితే ఆ అతుకులానే ఉంటుంది, ఎంత కాదన్నాను. అదొక పెద్ద పని, మళ్ళీ ఒక 2 రోజులు టైం టేకింగ్. ఒక్కొక్కసారి ఏంటో కష్టాలన్నీ మనకే వచ్చినట్టు ఉంటాయేమో. ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోయినా, బ్లౌజ్ సరిగ్గా లేకపోతే ఇంకా చీరకు అందం ఉన్నట్టు ఉండదు, మనం కూడా సాటిస్ఫై అవ్వలేం. ఫిట్టింగ్లో ఏదైనా తేడా వచ్చినా, ఏది వచ్చినా కూడాను. ఇది ఇంకొక నేత చీర ఎప్పటిదో ఉంది నా దగ్గర ఒకటి. దీనికి నాకు ఎందుకనో నేత చీర అంటే చాలా ఇష్టం. చాలాసార్లు వీడియోలో షేర్ చేశాను కదా. నిన్న వెళ్ళినప్పుడు నా పక్కన ఎవరో తీసుకుంటున్నారు ఈ బ్లౌజ్, 2 మీటర్ల క్లాత్ ఉందిట. నేను కూడా ఈ ఎందుకునో ఈ చీరకు తీసుకోవాలనుకున్నప్పుడు ఆవిడ ఇవ్వు బాబు అని ఏదో అడుగుతున్నారు. ఏంటి అడుగుతున్నారని చెప్పని బ్లౌజ్ ఒకసారి చూపించిందంటే, అది నా చీర కరెక్ట్గా మ్యాచ్ అయింది. అసలు నేను వెతకని కూడా వెతకలేదు. యాక్చువల్గా మీకు చీర అందులో పువ్వు కలరే ఉంది, ఇటుక రంగు అంటాను చూసారు, అది 2 మీటర్లు ఉందండి, నాకు 1 మీటరే కావాలి, ఇమ్మంటే ఇవ్వట్లేదంటే, నాకు కావాలండి నేను చూస్తానంటే అయితే తీసుకోండి, ఇద్దరం 0 మీటర్ తీసుకుందాము, మీటర్ 120 ఎంతో చెప్పారు. సరే బాగుంది కదా, ఈ చీరకి బాగున్నట్టు అనిపించింది. అందులో గోల్డ్ ఉంది, రేయన్ క్లాత్ మంచిగా సాఫ్ట్గా ఉంది అసలు బ్లౌజ్ కూడాను. ఇలాంటి చీరలకైతే బాగుంటుంది అని అనిపించి, ఇలాంటి బ్లాక్ బ్లౌజ్ ఏంటంటే దేనికైనా యూజ్ అవుతుంది. సో లైనింగ్ ఒకటి తెచ్చుకున్నాను, 1 మీటర్ తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా మీటర్ ఎక్కువే, నాకు 70-80 అయితే సరిపోతుంది. సరే ఇంక ఇప్పుడు ఏదైనా ఫుల్ హ్యాండ్స్ కావాలంటే, పొడుగు హ్యాండ్స్ పెట్టించుకోవాలనుకుంటే బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. బట్ నాకేంటో బ్లౌజ్ భలే, నా కోసం వాళ్ళిద్దరూ ఎవరో లేడీస్ అనమాట వెతికినందుకు థ్యాంక్స్ చెప్పాను. మంచి బ్లౌజ్ నాకు సెలెక్ట్ చేశారండి, థ్యాంక్ యూ అంటే వాళ్ళు సంతోషపడ్డారు. నెక్స్ట్ మొన్న నేను నా బర్త్డేకి ఈ చీర కట్టుకున్నాను కదా, ఇందాక మీకు అందరికీ చెప్పాను కదా, సింపుల్గా బయట 1500 2000 రూపీస్లో మనకి మిర్రర్ వర్క్ బ్లౌజ్ని
మనం ఇంట్లోనే 250 రూపీస్లో హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఈ పండగ ఫెస్టివల్కి. యాక్చువల్గా నేను మీషోలో 200కో ఎంతకో 250కో తక్కువ రేటుకే 200కి అలా తీసుకున్నాను. బట్ ఇక్కడ హుక్స్ ప్రాబ్లం అనమాట. అంటే సరిగ్గా లేదు. పైగా ఏంటంటే రెడీమేడ్ బ్లౌజులు ఎందుకో నాకు సెట్ కావు అనుకుంటాను కానీ తీసుకోకూడదు అని చెప్పని బట్ తీసుకున్నాను. వేసుకున్నాను కానీ నాకు నచ్చలేదు. లేదు నేను ఒక వైట్ క్లాత్ తీసుకుని కుట్టించుకుందాం అని చెప్పని వెంటనే వైట్ క్లాత్ తీసుకున్నాను. టైలర్కి ఇచ్చి కుట్టించుకున్నాను అనమాట. అంటే హాఫ్ వైట్, మరి ఫుల్ వైట్ కాదు. బట్ ఏదో బ్లౌజ్కి చెయ్యాలి, ఏం చేయాలో తెలియదు. అలా అని గంటలు కూర్చొని చేసేంత ఓపిక నాకు లేదు. ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పని అమెజాన్లో ఈ మిర్రర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, మనకి కింద ప్లాస్టిక్ ఉంచి పైనంతా మనకి కలర్స్, అన్ని కలర్స్ ఉంటాయి. ఇవి నేను లింక్ కావాలంటే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లోనూ. ఒకవేళ మీకు మిర్రర్ వర్క్ చేసుకోవాలి, అది కూడా ఫాస్ట్గా అయిపోవాలి. కొంచెం ఫ్యాన్సీ సారీస్, ఫ్యాన్సీయే కాదు పట్టు ఎటువంటి వాటికైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. దీని వచ్చాక ఇవి జస్ట్ 100 ఉంటాయి, 250 రూపీస్ అంతే. మీరు నమ్ముతారో లేదో, అసలు ఎంత బాగున్నాయంటే మిర్రర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని బ్లౌజ్ మీద ఎలా పెట్టాలని రీసెర్చ్ చేస్తుంది అనమాట. అన్నీ దగ్గర పెడదామా, దూరంగా పెడదామా, లేకపోతే అక్కడక్కడ పెడదామా, హ్యాండ్స్కి ఎలా పెట్టాలి అని ఒక వర్క్ చేయాలన్నప్పుడు బుర్ర చూసారా మనకి చాలా రకాలుగా పనిచేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే కుట్టుకునేది బాగా కుట్టుకోవాలి, బాగుండాలి బ్లౌజ్కి. ఎందుకంటే శారీ సింపుల్గా ఉంది కాబట్టి కొంచెం బ్లౌజ్ని హెవీగా చేసుకుందామని చెప్పని. సో పిరమిడ్లా పెడుతున్నాను, అక్కడక్కడ పెడుతున్నాను, రకరకాలు తిప్పుతున్నట్టుగా చేస్తున్నాను. చివరికి ఫైనల్గా లేదులే నెక్ చుట్టూరనే బాగుంది, ఎందుకంటే వైట్ కూడా మనకు కనిపించాలి కదా అని చెప్పని నెక్ చుట్టూరా పెట్టి హ్యాండ్స్కి ఫుల్గా వేసుకుందాము అని అనిపించింది అనమాట. ఏం లేదు, చెప్పానుగా చాలా సింపుల్. మీకు అంటే అప్పటికప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అంటే మీరు ఒకవేళ ముందే తెచ్చుకుని పెట్టుకున్నా చేసుకునే టైం మాత్రం హాఫ్ అన్ అవర్. మనకి డ్రై అవ్వడానికి మాత్రం ఒక మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ చేయాలి. ఎందుకంటే నెక్ అయిన తర్వాత హ్యాండ్, ఒక హ్యాండ్ అయిన తర్వాత ఇంకొక హ్యాండ్ అలా వెళ్తాం కాబట్టి అవి ఆరడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తప్ప చేసుకోవడం అయితే గట్టిగా కూర్చుంటే హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు. అంత సింపుల్గా జస్ట్ గ్లూ పెట్టడం, అంటించేయడం. ఇలాంటి గ్లూ లేకపోతే మీకు B7000 అని గ్లూస్ కూడా ఉంటాయి, 6000, B7000. అవైతే ఇంకా బాగా స్టిక్ అయిపోతాయి. అసలు ఇది కూడా బాగా స్టిక్ అవుతుంది. బట్ కొంచెం మనం టైం ఇవ్వాలి అంతే, దానికి డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. ఫైనల్గా నెక్కి అయితే పెట్టేశాను. మధ్యలో మనం గట్టిగా నొక్కి ప్రెస్ చేయకపోతే కనుక లూజ్గా అవుతుంది. లేదు మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే సేమ్ కలర్ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ ఉంటూ చూసారు కదా, అది తీసుకుని ఒక్క సింగిల్ లేయర్ తోటి లేకపోతే డబల్ లేయర్తో కానీ ఎడ్జెస్ అన్నీ జాగ్రత్తగా కనిపించకుండా కుట్టుకుంటే ఇంకా అసలు మనకి ఎప్పటికైనా ఊడిపోవడం కానీ ఏది ఉండదు. నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమో మిర్రర్స్ మళ్ళీ ఊడిపోతే అక్కడ ప్లేస్లో మళ్ళీ పడిపోతే దొరకదు కదా. అందుకని ఒక్కసారి నార్మల్ నీళ్ళతో ఎడ్జెస్ అన్నీ కలిపి మిర్రర్ చుట్టూరా టాకాల కింద అంటాను చూసారు, అలా వేసేద్దాం అని అనుకుంటున్నాను నేను. సో ఫైనల్గా మీకు కూడా చూపిద్దాము ఎలా ఉంది బ్లౌజు. మొన్న వేసుకున్న దానికి నెక్స్ట్ టైం మళ్ళీ కట్టుకున్న దానికి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బట్ నాకే వేస్తున్నప్పుడే పర్ఫెక్ట్ అనమాట. అసలు చీరకి నేను రెడ్ అని కొడితే ఏదైతే చీర కలర్ ఉందో అవే వచ్చింది. 250 or 260 రూపీస్ అంతే. లింక్ నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లోను. మీకు నచ్చితే చూడండి. అంటే మీరు తెప్పించుకోమని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఐడియా ఇస్తున్నాను అంతే నేను మీకు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇలా మొత్తం స్టిక్ చేసేసుకుని ఒక 20 minutes అలా ఫ్యాన్ వేసేసామంటే ఆరిపోతుంది తొందరగాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కానీ ఫ్రంట్ కూడా మొత్తం నాకు 100 మిర్రర్స్, ఫ్రంట్ బ్యాక్ అంతా రౌండ్ 2 హ్యాండ్స్కి ప్లస్ ఫ్రంట్. మరి ఫ్రంట్ కూడా చేసుకోకపోతే ఫ్రంట్ బోసిగా ఉన్నట్టుగా ఉంటుంది కదా, అందుకని ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఒక సైడ్ మాత్రమే వేసుకుందాం అని అనుకుంటున్నాను. అది కూడా సేమ్ ఇలాగే స్టిక్ చేసేసుకున్నాను. కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకుంటే మనకు ఉంటుంది, మరి తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అంతే. అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా ఊడిపోవడం అంటే ఉండదు. చెప్పానుగా అవసరమైతే నార్మల్ నీళ్ళతో కొంచెం వేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో రకరకాలు దొరుకుతున్నాయి, బట్ మన చేతులతో మనకి ఏదైనా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అందుకని ఇగో ఫ్రంట్ కూడా వేసేసాను, హుక్స్ల సైడు మనకి ఫ్రంట్ కనిపించే సైడు. ఇంకొక 3-4 మిగిలే, ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఊడిపోయినా లేకపోతే ఇంక తక్కువైనా ఫైనల్గా వేసుకుందాం అని చెప్పని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు శారీకి ఏమనిపిస్తుందంటే వైట్ కలర్ ఏదైనా ఒక లేస్ కానీ లేకపోతే పర్ల్స్ కానీ ఏదైనా చిన్నది చివరిన ఎడ్జెస్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. ఏదో అంటా చూసారా, ఆశకి అంత ఉండదు అన్నట్టుగా ఇంకేదో చెయ్యాలి. ఎందుకంటే ఈ చీర ఇష్టంగా తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఏదైనా చేస్తే మళ్ళీ మీకు షేర్ చేస్తాను. అంతవరకు అయితే ఇది వీడియో. అంటే నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళి మ్యాచింగ్స్ తెచ్చుకున్నది, బ్లౌజ్ పాడైపోయింది, అవన్నీ షేర్ చేశాను. మీరు కూడా 1-2 సార్లు బ్లౌజ్ని జాగ్రత్తగా చెప్పి పట్టు చీరలు విను కుట్టించుకోండి. హడావుడిగా కుట్టిస్తే మాత్రం ఇలాగే ఏదో హడావుడి చేసేస్తారు వాళ్ళు. సో ఫైనల్గా ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏ చీరకి ఏ బ్లౌజ్ బాగుంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి నెక్స్ట్ మంచి టిప్స్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.